హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ టు కావ్యాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చేసాము. ఈ టాపిక్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. ఇంతకుముందు మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకోలేనిది అండ్ ఇంకా ముందు మనం డిస్కస్ చేసుకుంటామో లేదో తెలియదు. అంత మంచి అండ్ వండర్ఫుల్ టాపిక్ ఈరోజు మీ ముందుకైతే నేను తేబోతున్నాను. హ్యావ్ యూ వండర్ దట్ హౌ గూగుల్ సర్చ్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ గూగుల్ సెర్చ్ బ్యాక్ ఎండ్లో ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనకి తెలుసు గూగుల్ సెర్చ్ మనం ఆన్ చేస్తాము, వెంటనే మనం ఏ క్వశ్చన్ టైప్ చేస్తే, ఏ క్వైరీ టైప్ చేస్తే మనం సెర్చ్ చేసిన వెంటనే మనకైతే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. అదంతా ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, దానికోసం ఎంత కష్టపడాలి, ఏది జరుగుతుంది, అసలు ఆ రిజల్ట్ మనకి డిస్ప్లే విత్ ఇన్ సెకండ్స్లో అవుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదైతే ఒక అద్భుతమైన విషయం అని చెప్పాలి, ఒక ఆశ్చర్యం కలిగించే విషయము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు అది ఎలా జరుగుతుంది? విత్ ఇన్ సెకండ్స్లో అంత ఫాస్ట్గా మనకి సెర్చ్ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక క్వైరీ తీసుకున్న ఒక క్వశ్చన్ అనమాట, సెర్చ్లో టైప్ చేస్తున్నాను. నేను ఫుట్బాల్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సెర్చ్లో టైప్ చేస్తున్నాను. సెర్చ్లో టైప్ చేసి F1 టైప్ చేసిన వెంటనే మనకి అక్కడ వెంటనే రిలేటెడ్ టర్మ్స్ అనమాట. మనకి ఫుడ్ అని వస్తుంది. అలాగే మనం OOT అని టైప్ చేసిన వెంటనే మనకి ఫుడ్ అని వస్తుంది. అలాగే FOOTBAL అని టైప్ చేస్తున్నప్పుడు మనకి ఫుట్బాల్. ఇలా సెర్చ్ టర్మ్స్, రిలేటెడ్ టర్మ్స్ అన్నీ అక్కడ విత్ ఇన్ సెకండ్స్లో ఎలా వస్తున్నాయి? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్నే గూగుల్ ఇన్స్టెంట్ అంటారు. మనకి ఇన్స్టెంట్గా వెంటనే సెర్చ్ టర్మ్స్ అనేవి అక్కడ మనం సెర్చ్ చేసిన వెంటనే కనిపిస్తుంటాయి అనమాట. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? కనెక్టివిటీ ఏంటి? ఎలా డెవలప్ చేశారు? నాకైతే దీని గురించి ఆలోచించాలనిపించింది అండ్ నేను దీని గురించి అయితే తెలుసుకున్నాను. మీకు కూడా దీని గురించి తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మంచి క్లారిటీ అండ్ వండర్ఫుల్ టాపిక్ అయితే తెలుస్తుంది ఈరోజు. ఎందుకంటే మనం డైలీ అది యూస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. అసలు బ్యాక్ ఎండ్లో గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది? మనకి ఫ్రంట్కి కనిపించింది కాకుండా వెనక ఈ సెర్చ్ ఇంజిన్ అనేది నడపడానికి ఎన్ని చేస్తుంది, సిస్టమ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మెయిన్లీ మనకి 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. గూగుల్ ఈ 4 స్టెప్స్ని పాటిస్తుంది. ఓకే, ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్రౌలింగ్ అంటారు. దాన్ని క్రౌలింగ్ అంటారు, ఫస్ట్ స్టెప్. క్రౌలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రౌల్ అంటే మీకు తెలుసు కదా, ప్రాకటం అనమాట. స్పైడర్ క్రౌల్స్ అంటాం కదా, స్పైడర్ ప్రాకుతూ వెళ్తుంది ఎంత ఫాస్ట్గా, అలా అదే విధంగా వీటిని వెబ్ క్రౌలర్స్ అంటారు అనమాట. వెబ్ స్పైడర్స్ అంటారు, లేదా మనకి గూగుల్ భాషలో గూగుల్ రోబోట్ అంటారు అనమాట. అంటే గూగుల్ ఈ రోబోట్స్ని యూజ్ చేస్తుంది కాబట్టి గూగుల్ రోబోట్ అంటారు. దాని షార్ట్ ఫామ్లో ఇక్కడ మీకు చూస్తే గూగుల్ బాట్ అనమాట. ఇక్కడ చూడండి గూగుల్ బాట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను నేను. ఈ విధంగా ఉంటుంది గూగుల్ బాట్ అనేది. ఒక రోబోట్ అనే మనం అనుకుందాం. ఈ గూగుల్ బాట్ అనేది వరల్డ్ వైడ్ వెబ్, మీకు తెలుసు కదా, www. ఈ వెబ్ అంతటిని క్రౌల్ చేస్తుంది. యాజ్ స్పైడర్ ఎలా క్రౌల్ చేస్తుందో అంత ఫాస్ట్గా, దానికంటే ఫాస్ట్గా మనం ఊహించలేమన్నమాట. అంత ఫాస్ట్గా ఈ గూగుల్ బాట్ అనేది వెబ్ని క్రౌల్ చేసి మనకి కొత్త వెబ్ పేజెస్, మనం ఇలా చేసిన వెంటనే మనకి కొత్త వెబ్ పేజెస్ ఎక్కడున్నాయనేది సెర్చ్ చేస్తుంది. ఈ కొత్త వెబ్ పేజెస్ అనేవి ఎలా తెలుస్తాయి దానికి అంటే, ఇప్పుడు ప్రీవియస్ క్రౌల్స్ ఉంటాయి కదా, మనం సెర్చ్ చేయకముందు ఆ సెర్చ్ టర్మ్ని ఎవరో ఒకరు సెర్చ్ చేసి ఉంటారు కదా, ఆ క్వశ్చన్ ఎవరో ఒకరు అడిగి ఉంటారు కదా, ప్రీవియస్ క్రౌల్స్ అంటారు వాటిని. ప్రీవియస్ క్రౌల్స్ని అది బేస్ చేసుకొని ప్రతి దాంట్లో లింక్ ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తే ఏదో దేన్ని మనం తీసుకున్నా ఇక్కడ బ్లూ కలర్లో మనకి లింక్స్ కనిపిస్తుంటాయి. మోస్ట్లీ లింక్స్ ద్వారానే అది వెళ్తుంది కొత్త వెబ్ పేజెస్కి. ప్రతి వెబ్ పేజ్లో మనకి చాలా లింక్స్ అనేవి ఉంటాయి, బ్లూ కలర్లో మనకి అక్కడ కనిపిస్తుంటాయి అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ లింక్స్ని అది యూజ్ చేసుకొని కొత్త వెబ్ పేజెస్ అండ్ అప్డేటెడ్ వెబ్ పేజెస్ని అది చూస్తుంది అనమాట, కలెక్ట్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ వెబ్ పేజెసే కాకుండా మనకి వెబ్సైట్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వెబ్సైట్ ఓనర్స్, వాళ్ళు సైట్ మ్యాప్స్ అనేవి గూగుల్కి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఆ సైట్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని అది న్యూ అండ్ అప్డేటెడ్ వెబ్ పేజెస్ని కలెక్ట్ చేస్తుంది. నోట్స్లో పేజెస్ని మనం పేజెస్ అంటాము, ఇది ఇంటర్నెట్లో పేజెస్ కాబట్టి వెబ్ పేజెస్ అంటాం అనమాట. ఆ వెబ్ పేజెస్ని
ఆ వెబ్ పేజెస్ యొక్క వాటి యొక్క యూఆర్ఎల్స్ని, వాటి యొక్క పేజ్ అడ్రసెస్ని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. మెనీ డేటా సెంటర్స్లో అది స్టోర్ చేసుకుంటుంది. మనం ఊహించలేమన్నమాట ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయో అన్ని కంప్యూటర్స్ ఉంటాయి. అన్ని కంప్యూటర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుంది. మన వెబ్ పేజెస్ ఎన్ని ఉంటాయంటే ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్. ట్రిలియన్ అంటే ఎంతంటే 1,00,000 crores అనమాట. అసలు మనం ఊహించలేము అంత ఎక్కువ. అండ్ మనం సర్చ్ క్వైరీ టైప్ చేసిన వెంటనే అది ఎంత ట్రావెల్ చేస్తుందో తెలుసా? గూగుల్ బాట్ అనేది చెప్పింది కదా, గూగుల్ రాబాట్, అది ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 1,500 miles అనమాట. 1,500 miles అది ట్రావెల్ చేస్తుంది. ఇది చెప్పాలంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎంత ఫాస్ట్గా అయితే ట్రావెల్ చేస్తుందో అంతే ఫాస్ట్గా ఇది గూగుల్ సర్చ్ క్వైరీ అనేది ట్రావెల్ చేసి మనకి వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇండెక్సింగ్ అనమాట. ఇప్పుడు ఇండెక్సింగ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు క్రౌల్ చేసింది కదా పేజెస్ అన్నిటిని, ఈ వెబ్ పేజెస్ని ఏవైతే అది కొత్తగా కలెక్ట్ చేసింది అండ్ అప్డేటెడ్ వర్షన్స్ని కలెక్ట్ చేసిందో వాటిని జాగ్రత్తగా అనలైజ్ చేస్తుంది. అసలు అందులో ఏముంది, మ్యాటర్ ఏంటి, టెక్స్ట్ ఏంటి, అందులో ఇమేజెస్ ఏంటి, వీడియోస్ ఏంటి, మనం టైప్ చేసిన క్వైరీకి అదే క్వశ్చన్కి అది ఎలా రిలేట్ అవుతుంది, ఎంత రిలేట్ అవుతుంది అనేది అది మొత్తం అనలైజ్ చేస్తుంది. అండ్ ఏవైతే రిలేటెడ్ ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే హ్యూజ్ డేటాబేస్ అనమాట. డేటాబేస్ అంటే ఏమీ లేదు, ఒక టేబుల్ అనమాట. బిగ్ టేబుల్స్ అంటారు. అంటే ఒక టేబులర్ ఫామ్ మనం చదువుకున్నాం కదా, టేబులర్ ఫామ్స్, అటువంటి టేబులర్ ఫామ్స్ బిగ్ టేబులర్ ఫామ్స్లో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. హ్యూజ్ డేటా బేసెస్ అనమాట. దీనికోసం ఎన్నో కంప్యూటర్స్ ఉంటాయి, ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, అసలు మనం ఊహించలేము దాన్ని. అండ్ దీన్నే గూగుల్ ఇండెక్స్ అంటాము. ఇదంతా ప్రాసెస్ని ఇండెక్సింగ్ స్టెప్ అంటారు మనము. దీన్నే గూగుల్ ఇండెక్స్. ఈ గూగుల్ ఇండెక్స్లోనే మొత్తం డేటా అనేది అది మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటుందో ఆ డేటాని అది స్టోర్ చేసుకుంటుంది. అండ్ గూగుల్ ఇండెక్స్ అంటే ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఇది చాలా ఎక్కువ, అంటే 10 crore gigabytes. ఓ మై గాడ్, వావ్, 10 crore gigabytes అంటే చాలా ఎక్కువ. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ర్యాంకింగ్ అనమాట. మనకి క్లాస్లో ర్యాంక్స్ ఎలా ఉంటాయో ఫస్ట్, సెకండ్, అలాగే ఇక్కడ వెబ్ పేజెస్ని ఇది ర్యాంక్ చేస్తుంది. అంటే మనం అడిగిన క్వశ్చన్కి ఏది బాగా రిలేటెడ్ ఉంటుంది అని చూస్తుంది. అండ్ ఈ ర్యాంకింగ్ అనేది 200 ఫ్యాక్టర్స్ అనమాట. 200 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ర్యాంకింగ్ అనేది ఎలా చేస్తుందంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లింక్స్. ఇప్పుడు మనకి వెబ్ పేజ్ ఉంటుంది కదా, వెబ్ పేజ్లో లింక్స్ అనేవి ఉంటాయి కదా, బ్లూ కలర్లో మనకి ఇంకా డీటెయిల్గా కావాలంటే బ్లూ కలర్లో ఉంటుంది లింక్. దాని మీద క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్డ్ వర్షన్ మనకు వస్తుంది చూడండి. అటువంటి పేజ్ లింక్స్ అనమాట. వెబ్ పేజ్లో ఎన్ని పేజ్ లింక్స్ ఉంటే అంత హయ్యర్ ర్యాంకింగ్ వస్తుంది అనమాట ఆ వెబ్ పేజ్కి. అండ్ ఫ్రెష్నెస్ ఆఫ్ కంటెంట్ అనమాట. కంటెంట్ ఎప్పుడు అప్లోడ్ చేయబడింది మనకి ముందే మనం అనుకున్నాం కదా, న్యూ అండ్ అప్డేటెడ్ కంటెంట్స్ని తీసుకుంటుందని. అలాగే లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్ ఎక్కువగా ఇష్టపడుతుంటాము అంటే ముందు క్వైరీస్ మనం చాలాసార్లు గూగుల్ సెర్చ్ చేస్తుంటాం కదా, చాలా వాటికి మన లాంగ్వేజ్ ఏంటి, అండ్ మనం ఒకవేళ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే మన లొకేషన్, అలాగే మనము ఒకవేళ సైకిల్ రిపేర్ షాప్స్ నియర్ మీ అని టైప్ చేసాము అనుకోండి, అప్పుడు లొకేషన్ ఫ్యాక్టర్ అనేది అది ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏ సైకిల్ షాప్స్ ఉన్నాయో అవే మనకు కావాల్సినవి. ఆ లొకేషన్ ఫ్యాక్టర్ బేస్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం అనుకోండి, వైజాగ్లో ఉన్న వాళ్ళకి వేరేది వస్తుంది అక్కడ మనకి రిపేర్ షాప్స్ అన్నప్పుడు. అలాగే మనం విజయవాడలో ఉన్న వాళ్ళకి వేరేది వస్తుంది. అలాగే సెర్చ్ రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. డివైస్ ఏంటి, మనము డెస్క్టాప్ ఆర్ ట్యాబ్లెట్ని సెర్చ్ చేస్తున్నామా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లో మనం సెర్చ్ చేస్తున్నామా, దాన్ని బట్టి కూడా మనకి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఇలాంటివి ఇంకా 200 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని అది జడ్జ్ చేసుకొని బేస్ చేసుకొని అండ్ క్వాలిటీ ఆఫ్ వెబ్ పేజ్ దాన్ని కూడా చూస్తుంది. అవన్నిటిని జడ్జ్ చేసుకొని మనకు ఒక క్వాలిటీ అవుట్పుట్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది అంతా ఒక వితిన్ సెకండ్స్
సెకండ్స్లోనే ఇదంతా జరుగుతుంది. అండ్ ఈ ర్యాంకింగ్ అనేది గూగుల్ ఎటువంటి డబ్బుల్ని ఆశించదు, ర్యాంకింగ్ కోసం ఎటువంటి పేమెంట్ని స్వీకరించదు అనమాట. అది ఓన్లీ అల్గర్థం మీద బేస్ అయ్యి మాత్రమే ఈ ర్యాంకింగ్ అనేది జరుగుతుంది. గూగుల్ అల్గర్థం ఇన్బిల్ట్ ఉంటుంది కదా, దాని మీద బేస్ అయ్యి మాత్రమే ఈ ర్యాంకింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి పేమెంట్ కానీ డబ్బుల్ని కానీ ఆశించదు, స్వీకరించదు. అండ్ ఫోర్త్ స్టెప్ ఈజ్ సర్వింగ్ రిజల్ట్స్ అనమాట. మనకి ఫైనల్లీ మన సర్చ్ క్వైరీకి రిజల్ట్ అనేది మనకి క్వాలిటీ రిజల్ట్ అనేది మనకి వస్తుంది. అండ్ న్యూ అండ్ అప్డేటెడ్ రిజల్ట్స్ వస్తాయి మనకి. అండ్ మనం అక్కడ చూసుకుంటే మనకి ప్రతి వెబ్ పేజ్కి మనం సెర్చ్ చేసిన వెంటనే అక్కడ ఒక స్మాల్ డిస్క్రిప్షన్ కూడా మనకి అది ఆటోమేటికల్లీ కన్వర్ట్ అవుతుంది అనమాట. స్మాల్ డిస్క్రిప్షన్ మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు చూసుకుంటే అది ఆటోమేటికల్లీ కన్వర్ట్ అవుతుంది, మన వెబ్ పేజ్లో ఉన్న మ్యాటర్ ఆటోమేటికల్ కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆ స్మాల్ డిస్క్రిప్షన్ అనేది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందంటే 1/10th పార్ట్ ఆఫ్ సెకండ్ అనమాట. ఒక సెకండ్లో 1/10th పార్ట్ అంత ఫాస్ట్గా మనకి లోడ్ అవుతుంది. వన్స్ ఇమాజిన్, ఒకసారి ఊహించుకోండి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా గూగుల్ అనేది పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ సిస్టమ్ అంతటిని ఇలా బిల్డ్ చేయడానికి, అంటే గూగుల్ సెర్చ్ని ఇంత కంఫర్ట్గా మనం ఇప్పుడు వాడుకుంటున్నాం, వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ వస్తుంది అంటే దీనికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ 1 million hours వాళ్ళు కష్టపడ్డారంట దీనికి, ఈ సిస్టమ్ని బిల్డ్ చేయడం కోసం. 1 million hours అంటే మన భాష చెప్పాలి 10 lakhs అనమాట. 10 లక్షల గంటలు వాళ్ళు కష్టపడ్డారు. వన్స్ ఇమాజిన్, అసలు చాలా కష్టపడ్డారు వాళ్ళు మన కోసం. నియర్లీ ఈ గూగుల్ సర్చ్ ఈచ్ డే, ఒక్కొక్క రోజు ఎంతమంది సర్చ్ చేస్తుంటారు అంటే 2 billion people సర్చ్ చేస్తారంట వాళ్ళ క్వశ్చన్స్ని, వాళ్ళ క్వైరీస్ని గూగుల్ సర్చ్లో. 2 billion people అంటే అప్రాక్సిమేట్లీ 100 crores అనమాట. 100 కోట్ల మంది ఈ గూగుల్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఇందులో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. 1 trillion ఈక్వల్ టు 1,00,000 crores, 1,00,000 కోట్ల పేజెస్, వెబ్ పేజెస్ ఉన్నాయి ఇందులో. అండ్ 100 కోట్ల మంది దీన్ని ఎవ్రీడే సర్చ్ చేస్తుంటారు. అండ్ దీనికి వాళ్ళు తీసుకున్న టైం అనేది 10 లక్షల గంటల టైంని వాళ్ళైతే తీసుకున్నారు. ఇదంతా ఊహిస్తుంటే ఓ మై గాడ్, వావ్ కదా, చాలా అమేజింగ్ ఫ్యాక్టర్. అండ్ వావ్ వావ్ వావ్, మనమైతే క్లాప్ కొట్టాలి దీనికైతే. అందుకే గూగుల్ సర్చ్ ఇంజిన్ అనేది ఇంత పాపులర్ సర్చ్ ఇంజిన్ అయింది. ప్రతి ఒక్కరు గూగుల్నే యూజ్ చేస్తుంటారు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మంచి వండర్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.